ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో మేడిపల్లి, కతలాపూర్ మండలాల పర్యటనలో ఉన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున కతలాపూర్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మేడిపల్లి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించడం, చేనేత కార్మికుల కోసం యూరన్ డిపో, జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం, 126 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం, మిడ్ మానేరు భూ నిర్వాసితుల కోసం 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 237 కోట్ల నిధులను మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ సిరిసిల్ల ప్రాంత ప్రజల సమస్యలను, కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని, గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు మెచ్చిన ప్రజాపాలనను కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తుందని, రేపు వేములవాడలో రాజన్న సాక్షిగా నిర్వహించబోయే బహిరంగ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ గారు, వేదికపైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతినిధులు, కేంద్ర కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, ఈరోజు ఆ తల్లిని ఘనంగా స్మరించుకుంటూ పార్టీ పరంగా నివాళులు అర్పించుకుంటూ రేపు నూతనంగా ఏర్పడి సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన వేములవాడ నియోజకవర్గానికి ఆ రాజరాజేశ్వర స్వామి, అదేవిధంగా ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ వేములవాడ నియోజకవర్గంలో పట్ల గౌరవ మా సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ ఆల్ శ్రీనివాస అన్న నేతృత్వంలో పట్ల ఈ జిల్లాకు సంబంధించిన మధ్యవర్గులు ప్రభాకర్ అన్న వారి సహకారంతో మరి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలానికి సంబంధించిన అన్ని వర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఆ మీటింగ్ విజయవంతం చేయాలని, ఈ సంవత్సరం కాలంలో మన ఇంద్రమ్మ జన్మదిన సందర్భంగా మన మహిళా లోకానికి అన్ని విధాలు మేలు జరిగే సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతన్నలకు ఏదైతే 2 లక్షల రుణమాఫీలో మిగిలినటువంటి కొంత శాతం మిగిలినటువంటి